షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఇక్కడ మాకు వర్షాలు పడడం వల్ల దోమలు ఎక్కువ అవడం జరిగింది. అవి మాకు మందులు కొట్టి మాకు దోమలు రాకుండా నీళ్లు మంచిగా ఫ్రెష్ గా రావాలని కోరుకుంటున్నాను. డెంగ్యూ జ్వరం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటి నుంచి అయినా ఏ రోగం రాకుండా చూసుకోవాలని, అన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, నీళ్లు, చెత్త బండి, మేడాలు ఇంకా మాకు మంచిగా వచ్చి ఇంకా ట్రీట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు 9 మంది 10 మందికి వచ్చింది డెంగ్యూ జ్వరం. గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ చికిత్స అయింది. ఇక్కడ మా కాలనీలో కూడా మేడాలు వచ్చి మాకు టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఇలాంటి రాకుండా ఉండడానికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. నిజం సార్, ఇంటికొకరు ఖచ్చితంగా డెంగ్యూ జ్వరం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కూడా. వాళ్ళు నిన్నయాలని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నుంచి మంచి అన్ని మందులు కొట్టి చేసి మాకు ఏవి రాకుండా చూసుకోవాలని, చెత్తబండి, గెటేలు లాంటి మోల్డ్ కూడా అన్ని సాఫ్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు సుమలత, మాచిరెడ్డి పిఎస్సి, భవానీపేట సబ్ సెంటర్. నేను సెకండ్ ఎన్ఎం. ఇక్కడ భవానీపేట సబ్ సెంటర్ లో కిసాన్ నగర్ అనే ఒక వార్డులో, ఒక కాలనీలో 15 days కొద్దీ మేము ఇక్కడే ఉంటున్నాం. కొంచెం ఫీవర్ కేసెస్ స్టార్ట్ అయినాయి అనగానే మేము హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉండి ఒక క్యాంపు పెట్టేస్తున్నాము. క్యాంపు పెట్టి ఒక 50-60 మెంబర్స్కి దాకా మేము డెంగ్యూ టెస్ట్లు, మలేరియా టెస్ట్లు కూడా చేసినాము. అందులో ఒక 8 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించినాం. వాళ్ళు హెల్దీగా కూడా ఇప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిండ్రు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ 2 ఉన్నారు. మళ్ళీ ఈ రోజు కూడా ఒక 10 మెంబర్స్కి టెస్ట్లు చేస్తే అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. నిన్న కూడా మేము మా మెడికల్ ఆఫీసర్, మా MLHP, మా సూపర్వైజర్ స్టాఫ్, ఆశాస్ అందరం కలిసి కూడా ఇక్కడే ఉన్నాము. టెస్ట్లు చేస్తున్నాము. పాజిటివ్ వచ్చిన వాళ్ళని పంపిస్తున్నాం సార్. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హెల్దీగానే ఉన్నారు సార్. అందరు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు, బాగానే ఉన్నారు సార్. ప్రాబ్లం ఏం లేదు. ప్రతి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తున్నాము, బాగానే ఉన్నారు సార్. సూచన అంటే సార్, మన ఇంటి చుట్టూ మనం మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్ నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు రోజు తీసేసి కడుక్కోవడం. హౌజులు మంచిగా కడిగి పట్టుకోవాలి. కొబ్బరి బొండలు కానీ, టైర్లు కానీ, ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు కానీ, రోళ్ళల్లో నీళ్లు ఉండకుండా చూసుకోవడం. వీటిని కనుక మనం క్లీన్ ఉంచుకుంటే దోమలు ఆలకుండా ఉండడం ద్వారా మనకి రోగాలు అనేటివి రాకుండా మనం చూసుకోవచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.